పిల్లల జోలి, ఆ పిల్లలు ఏమైపోతే నాకెందుకు, వీళ్ళ కుటుంబాలు ఏమైతే నాకెందుకని ఆ దేశంలో ఉంటూ దేశం మీద దేవుడు లక్ష్యం ఉంచలేదట. ఎందుకు దేవుడు దేశం మీద లక్ష్యం ఉంచలేదో చెప్పంటారా? అసలు ఆ దేశం ఎలాంటిదంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు లక్ష్య పెట్టే దేశము ఇశ్రాయేలు దేశం. అలాంటి దేశం మీద దేవుడు లక్ష్య పెట్టకుండా పరదేశిగా ఉన్నాడట. కారణం ఏంటో చెప్పంటారా? ఆ ప్రజలు దేవునిని లక్ష్య పెట్టలేదు గనుక దేవుడు ఆ ప్రజలను లక్ష్య పెట్టలా. ఆ ప్రజలు దేవుని లక్ష్య పెట్టలేదు, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టలేదు, దేవుని మందిరాన్ని లక్ష్య పెట్టలేదు, దేవుని సన్నిధిని లక్ష్య పెట్టలేదు, మోకాళ్ళ అనుభవాన్ని లక్ష్య పెట్టలేదు, ప్రార్థనా జీవితాన్ని లక్ష్య పెట్టలేదు. ఓ రకంగా దేవుడంటే పెడముఖం పెట్టుకొని ఆ దేవుణ్ణి ప్రజలు లక్ష్య పెట్టలేదు గనుక దేవుడు ఆ ప్రజల మధ్యలో ఉన్న ప్రజలను లక్ష్య పెట్టకుండా ఆ దేశంలో పరదేశిగా ఉన్నాడట. వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడు,